దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఒక ప్రత్యేకమైన వీడియో చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రోత్సహించడం చేత ఈ వీడియో చేస్తున్నాను. అదేంటి అంటే, పల్లెలలో క్రైస్తవ విశ్వాసులలో పాతుకుపోయిన ఒక విషయం మరుగుమందు, అంటే వశీకరణ చేసే మందు మీద ఎక్కువగా నమ్మకం కలిగి ఉండడం. నేను కూడా మరి గ్రామసీమలో పల్లెటూరులో పరిచర్య చేస్తున్నాను కనుక నా దగ్గరికి చాలామంది పేపర్లలో మందు కక్కించామండి, మందు పెట్టారండి, మా వాడికి మందు కక్కించామండి, ఇదిగో వాళ్ళు మాంసంలో పెట్టారండి, గారెల్లో పెట్టారండి, ఏవేవో వాళ్ళు మందు పెట్టారు. కక్కించినప్పుడు ఇదిగో అండి అని మా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు, అలా ఏమీ జరగవమ్మా, అలా కాదే అని ఎంత చెప్పినా నమ్మని పరిస్థితి. అంటే ఈ పల్లెటూరులో ఎక్కువగా వశీకరణ, ఒక అమ్మాయిని అక్రమ సంబంధంగా తన స్వాధీనంలో చేసుకోవడానికి ఆ అమ్మాయికి ఏదో రీతిగా మాంసములోను, ఏదో తినే పదార్థంలోను, డ్రింక్స్లోను ఏదో ఒకటి ఈ మరుగు మందు, వశీకరణ మందు వారు పెట్టి, ఇక 3-4 రోజుల్లో మీ వశంలోకి ఆ అమ్మాయి వచ్చేస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే పురుషులు పరస్త్రీలను తన వశంలోకి తీసుకోవడానికి ఈ మందును వాడుతూ ఉంటారు. మనము అవన్నీ కూడా అవాస్తవాలు, అవి కాదు అని చెప్పిన నమ్మని ప్రజలు, పెళ్ళైన తన కుమారుని పరిస్థితి ఏంటి, పెళ్ళైన తర్వాత పట్టించుకోవట్లేదు, భార్యతోనే ఉంటున్నాడు, లేస్తే అత్తగారింటికి వెళ్తున్నాడు, అత్త వాళ్ళతో బాగుంటున్నాడు, మామయ్యలతో బాగుంటున్నాడు, బావమరుదులతో బాగుంటున్నాడు, అసలు అంతకుముందు చెల్లిని బాగా ప్రేమించేవాడు, కుటుంబస్తులతో చక్కగా ఉండేవాడు, ఇప్పుడు అవన్నీ లేవు అని చివరికి వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, వాళ్ళ అత్తోళ్ళు ఆ అబ్బాయికి మందు పెట్టేశారు. ఈ అక్రమ సంబంధాలలో ఉన్నవాళ్ళు మందు పెట్టేశారు. మందు పెట్టి ఆ అమ్మాయిని స్వాధీనంలో తీసుకున్నాడు, మందు పెట్టి ఆ అబ్బాయిని తన స్వాధీనంలో తీసుకున్నాడు. ఇటువంటి మాటలు మనకు పల్లెటూళ్ళలో వినబడతాయి. ఆ మందు పెట్టేవారు సీక్రెట్గా, రహస్యంగా, మాటి మాటికి సీక్రెట్గా వెళుతూ ఉంటే వాళ్ళు మందిస్తారని, దాన్ని తీసుకొచ్చి ఎలా వాడాలో అతను చెప్తే అలా వీళ్ళు ఆ మందును వాడుతున్నట్టు మాకొచ్చి చెప్తున్నప్పుడు, ఏమి విశ్వాసం వీళ్ళది? అది ఎలా సాధ్యమవుతుంది? ఒక వ్యక్తిని తన స్వాధీనంలోనికి రావడానికి మందే దీనికి కారణం. వశీకరణ మందు, ఎలాంటి వారినైనా సరే ఈ వశీకరణ మందు ద్వారా స్వాధీనం చేసుకోవచ్చు, ఆక్రమణ చేసుకోవచ్చు. చెప్తూ ఉంటేనే మనకు ఒకలా అనిపిస్తుంది, అది ఎలా సాధ్యమవుతుంది? ఎన్ని చెప్పినా సరే. ఒక పరస్త్రీతో ఈ మధ్య చాలా కాలం ఆ పరస్త్రీతో ఉన్నాడు. ఈ భార్య
చాలా కాలం ఎదురు చూసింది. వచ్చాడు. వచ్చిన తర్వాత మెల్లగా నీకు మందు పెట్టారని ఆ మందు కక్కించే వాడి దగ్గరికి వెళ్ళి మందు కక్కిస్తే ఆ అమ్మాయి ఎందులో పెట్టిందో ఏమండి 3 గంటల తర్వాత మాంసం కడుపులో ఉండదండి. నేను అట్లా వివరణ చెప్తాను. నేను వడలో పెట్టిందండి, గారెలో పెట్టిందండి, మాంసంలో పెట్టిందండి. వినండి, మనం తినే ఆహార పదార్థాలు 3 గంటల తర్వాత ఆ పేగులు ఏమో ఉండదు. 3 గంటల తర్వాత తిన్న తర్వాత 3 గంటల తర్వాత అది జీర్ణమైపోతుంది. అక్కడ ఏం ఉండదు. ఇదిగోండి మాంసంలో పెట్టినట్టు కక్కించాడు, ఇదిగోండి గారెలు పెట్టినట్టు కక్కించాడు. అంటే ఈ మందు పెట్టేవాడు పెద్ద మోసగాడు, కక్కించేవాడు అంతకన్నా మోసగాడు. ముందు పసర తాగిస్తాడు. కక్కిచ్చే వాడి దగ్గరికి వెళితే ముందు ఈ పసర తాగంటాడు. నీకు మోషన్ వస్తుందా? ఆ మోషన్ వచ్చినప్పుడు ఏదైనా నీకు పచ్చగా కనబడితే దాన్ని పట్టుకోరా అంటాడు. ఇచ్చింది ఎంత పసర కదా, ఆ పసరలో మరి మోషన్లో వస్తుంది కదా, అది మందు పెట్టాడు చూడండి. కాబట్టి పచ్చి మోసం, వశీకరణ, అది క్రైమ్, అది నేరం. అందుకోసమే వారు సీక్రెట్గా ఇస్తారు మందు. అది ఆ మందు ఏంటో, ఆ మందు వివరణ, వశీకరణ చెట్టు, వశీకరణ ఆకు పొడి, అవన్నీ ఏ చెట్టు ద్వారా తీస్తారో నేను మీకు తెలియచేయడానికి చివరిలో స్కిప్ చేయకుండా అవన్నీ మీకు తెలియచేస్తాం. అది ఎంతవరకు వాస్తవమో అవాస్తవమో రుజువుతో కూడిన ఒక చిన్న వీడియో చివరిలో నేను పెడతాను. ఈలోగా ఒక 2-3 మాటలు, వాక్యాలు మీకు నేను చెప్తూ ఉంటుండగా వినండి ప్రియులారా. రక్షణ పొందిన విశ్వాసుల్లో కూడా మా వాడికండి పెళ్ళయిన తర్వాత మా మీద ధ్యాస లేకుండా పోయిందండి. వాళ్ళ అత్తోళ్ళు మందు పెట్టారండి. మాటిమాటికి మా మీదకి వస్తున్నాడండి కొట్టడానికి, మాటిమాటికి తిడుతున్నాడండి. వాళ్ళ అత్తోళ్ళు పెట్టేశారండి మందు. అక్రమ సంబంధాలు అయితే ఆ అమ్మాయి అండి మా ఆయనకి మందు పెట్టేసిందండి. మా వర్షంలో లేడండి, లేస్తే ఆ ఇంట్లో ఉంటాడండి, మందు పెట్టేశాడండి. ఇలాగా గ్రామీణ ప్రాంతాలలో, పల్లెలలో దేవుని నమ్ముకున్న విశ్వాసుల్లో మరి ఎక్కువగా, ఎందుకంటే నా దగ్గర ఆ పేపర్లలో ఆ మోషన్లో మందు పెట్టిన అది ఇదండి మందు, వాళ్ళు పెట్టిన మందు అని తీసుకొస్తున్నారు. మాంసంలో పెట్టారని. మాంసం ఎందుకు ఉంటుంది? మాంసంలో పెట్టినట్టు వారం క్రితం, 2 నెలల క్రితం, 3 నెలల క్రితం, సంవత్సరం క్రితం తిన్న ఆ పదార్థం అరగదట. ఆ మందు లోనికి వెళ్ళిన తర్వాత ఎందులో పెడితే ఆ పదార్థం అలాగే ఉండిపోద్దట, అరగకుండా. అందుకోసం ఆయన పసరిస్తాడు, మోషన్ రాగానే అది మోషన్లో వచ్చేస్తుంది, దాన్ని పట్టుకొస్తారు. అవి కాదమ్మా అన్నా కూడా నమ్మరు. అలాంటి వారికి ఈ వీడియో నేను కొన్ని మాటలు చెప్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 27-28 వాక్యాలు నేను చదువుతున్నా. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుతును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను, గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. చూశారా? గొర్రెల వంటి, సాధువుల వంటిగా మన జీవితాలను దేవుడు చేసినప్పుడు వాటికి నేను నిత్య జీవం ఇస్తున్నాను, అనగా దేవుడు మనకు నిత్య జీవం ఇస్తున్నాడు.
నా చేతుల్లో వారిని నేను కాపాడుకుంటున్నాను, అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును నా చేతి నుండి అపహరింపలేడు. అంటే ఆయన చేతుల్లో ఆయన మనల్ని చెక్కుకుంటాడు, మనల్ని దాచుకుంటాడు. మరి దేవుని పిల్లలకు కూడా ఈ వశీకరణ మందు, ఈ మరుగు మందు అనేది ఎందుకో వాళ్ళ నోట్లో కూడా ఈ ఈ ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా, మా అబ్బాయికి మా కోడలు తల్లి అండి, అత్త అండి మందు పెట్టిందండి, అసలు మా ధ్యాస లేకుండా పోయిందండి, విశ్వాసులు మాట్లాడే మాటలండి. కాబట్టి మరుగు మందు వీళ్ళని బాగా ఆకట్టుకుంటుంది. అంటే ఇప్పుడు అందరూ వదిలిపెట్టి భార్య స్థానంలో ఎవరైతే ఉంటారో, భర్త అమిత, ఈ గ్రామాలలో, ఈ పల్లె సీమలలో, ఈ పల్లెటూళ్ళల్లో ఈ మూఢ ఆచారం, అపనమ్మకము, అవిశ్వాసం ఏంటి అంటే, కొత్తగా అబ్బాయికి పెళ్లి చేసి పంపించినప్పుడు అత్తోళ్ళు మందు పెడతారు, దానికి విరుగుడు ఇదిగో అని ఏదో ఒకటి చేతులు పెడతారు కొంతమంది. ఆహార పదార్థాలు తినప్పుడల్లా, నేను అది చెప్పట్లేదండి, అది వాళ్ళు పంపిస్తారు, విరుగుడు అని పంపిస్తూ ఉంటారు. కొన్ని గృహాలలో మునుపున్న ప్రేమ పెళ్ళయిన తర్వాత మా మీద చూపట్లేదండి. చెల్లిని అమితంగా ప్రేమించేవాడు ఇప్పుడు చెల్లిని కూడా ప్రేమించట్లేదు. ఏదో ఒకటి కొనుక్కొచ్చేవాడు పెళ్ళయిన తర్వాత మా అబ్బాయి ధ్యాస అంతా అత్తగారింటి మీద. ఆ అత్తలు, ఆ అత్తగారు, ఆ మామయ్య, ఆ బావమర్దులు, ఆ భార్య మాటే కానీ మా గురించి ఆ ప్రస్తాపనే లేదండి, మా గురించిన ధ్యాస అసలు లేదండి. ఈ పల్లెటూరులలో ఇది ఎక్కువగా పనిచేస్తూ ఉంది. మందు పెట్టడం, వశీకరణం చేసుకోవడం. పరస్త్రీని వివాహం అయిన తర్వాత ఆ స్త్రీ నా వశంలోకి రావాలి అంటే సీక్రెట్గా ఇతగాడు ఎంత భయంకరమైన, అది ఎంత భయంకరమో అది. ఆ అమ్మాయి ఏదో నవ్వుతూ ఏదో మాట్లాడుతూ ఉంటే ఎలాగైనా తన వశంలో చేసుకొని నీచిపు బుద్ధి కలిగి ఎక్కడికో వెళ్ళి రహస్యంగా మందు తెస్తాడు. థమ్సప్లోనో లేకపోతే ఏదో తినే పదార్థాల్లోనో ఆ అమ్మాయికి పెడతాడు. ఈ అబ్బాయి ఉద్దేశం ఏంటంటే వారంకో లేకపోతే నెలకో నా వశంలోకి వచ్చేస్తుంది అని ఆ మందు వేల రూపాయలు పెట్టి తెచ్చుకుంటాడు. అలా స్వాధీనంలోకి వచ్చేస్తారని భ్రమపడుతున్నారు. అలాగే అక్రమ సంబంధం కలిగిన ఈ స్త్రీలు పరపురుషులకు నా వశంలోనే ఉండాలి, ఆ భార్యకు విడాకులు ఇచ్చేసి నా వశంలోనే ఉండిపోవాలి అని వాళ్ళు కూడా ఈ మరుగు మందు, వశీకరణ మందు తెచ్చుకుంటారు. ఇవన్నీ సీక్రెట్గా అమ్ముతారు. ఆ మందు చేస్తే ఇక నా వశంలో ఉండిపోతాడు. అంటే వారి యొక్క ఆకర్షణలు, వ్యభిచారపు ఆకర్షణల వల్ల వాళ్ళ జీవితాలు చేతులారా నాశనం చేసుకొని, వీళ్ళు మోపే అపనింద ఏంటంటే, ఆ పరస్త్రీ ఇగో నా భర్తకి మందు పెట్టేసిందండి, నా ధ్యాస లేకుండా పోయింది. అలాగే ఈ తల్లిదండ్రులు విశ్వాసులైనప్పటికీ మా ధ్యాస లేకుండా అదిగో ఆ అమ్మాయి మా కోడలు మాటి మాటికి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది, ఆ అత్తోళ్ళు మందు పెట్టేశారు. అలాగే నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. మరి ఆ సహోదరి చాలా మంచిగా చూసుకుంటుంది, కానీ అతడు పరస్త్రీ వ్యామోహంలో ఉండిపోయి ఈ అమ్మాయి దగ్గర నుంచి వెళ్ళిపోయి మళ్ళీ రాలేదు. ఎప్పుడుకో వచ్చాడు. ఎప్పుడుకో వచ్చిన తర్వాత ఈ అమ్మాయి విశ్వాసే, రక్షణ పొందిన విశ్వాసే, కానీ నీకు మందు పెట్టింది కాబట్టి నన్ను మరిచేటట్టు చేసింది గనక మందు కక్కించాలి, నువ్వు నాతో రా. వెంటనే ఆ మందు సీక్రెట్గా ఆ వ్యక్తి దగ్గరికి వెళితే
ఆడేదో పసరిస్తాడు, నీకు మోషన్ వస్తుంది నేను ఇచ్చిన పసరకి, దాంట్లో ఓ గడ్డలాగా ఏదైనా ఉంటే, ఏదన్నా గట్టిగా అనిపిస్తే దాన్ని పట్టుకురా అని అంటాడు. ఇప్పుడు మాంసమైన గారె అయినా తినే ఆహార పదార్థము ఏదైనా 3 గంటల తర్వాత ఏమీ ఉండదు, ఏమీ ఉండదు. అదేమవుతుందంటే జీర్ణమైపోతుంది. 3 గంటల తర్వాత ఏమీ ఉండదు. ఆ మాత్రానికి వీళ్ళకి గ్రహింపు లేక, చెప్పేవారు లేక, 6 నెలల క్రితం నుంచి అండి ఇతడు మా వశంలో లేడండి. వాళ్ళ అత్తగారి వశంలోనే. లేస్తే వాళ్ళ అత్తోళ్ళ మాటలే, తన భార్య మాటే. పెళ్ళిగానప్పుడు ఆ చెల్లిని ఎంత ప్రేమించేవాడు, మమ్మల్ని ఎంతగా ప్రేమించేవాడు, అసలు మా ఊసే లేదు, మా ధ్యాసే లేదు. ఇలాగా ఈ మరుగు మందు మీద అంత నమ్మకంతో ఎంత గట్టిగా మాట్లాడతారు. కక్కిచ్చామండి మేము, కక్కిచ్చామండి, కక్కిచ్చామండి. ఇదిగోండి, ఇదిగోండి, మా దగ్గరికి పేపర్లలో పట్టుకుని తీసుకొస్తారు. ఏంటమ్మా, ఇదిగోండి మాంసంలో ఉందండి, అదిగో నల్లగా ఉండేది మాంసం అండి, ఆ పైన పచ్చగా ఉందండి అది మందండి. ఓహో, కాదమ్మా, ఆహార పదార్థాలు లోపల ఉండవమ్మా, 3 గంటల వరకే ఉంటుంది, ఆ తర్వాత అది జీర్ణమైపోతుంది, ఆ పదార్థం ఉండదు అంటే, పెట్టిన మందు జీర్ణం చేయకుండా ఏ పదార్థంలో పెడితే ఆ పదార్థం జీర్ణం కాకుండా అలాగే ఉంటుందంట ఎంతకాలమైనా. వీళ్ళు మనకు చెప్తున్నారు, అలా కాదన్నా కూడా వినిపించుకోవట్లేదు. ఏంటి సంగతి అంటే, వీళ్ళకి వాక్యం మీద విశ్వాసం లేదు, కానీ మందు పెట్టడం, దాని మీద, మందు మీద మంచి, ఆ మరుగు మందు మీద, ఆ వశీకరణం చేసే ఆ మందు మీద మాత్రం బాగా నమ్మకం. వేల రూపాయలు దాని కొరకు ఖర్చు పెడుతున్నారు. నేను చెప్తున్నాను, ఏ పరస్త్రీతో నీ భర్త ఉన్నా, ఏ పరాయి పురుషుడితో మరి అనేక రీతులుగా సంబంధాలు, అక్రమ సంబంధాలు ఉన్నా, అది కామ వ్యామోహంలో వాళ్ళు జరుపుతున్న కార్యాలు అవి. వ్యభిచారపు సంబంధమైన కార్యాలు వాళ్ళు జరుపుతుంటే వీళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు మందు పెట్టబట్టి అది జరుగుతుంది. అలా కాదు. విశ్వాసులైన వారికి నేను కొన్ని మాటలు మీకు చెప్తాను. చూడండి ప్రియులారా, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 3వ వాక్యంలో, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మన ప్రాణం, మన జీవితాన్ని, మనల్ని ఆయనలో దాచుకుంటున్నాడు. దేవుని చేతుల్లోకి వెళ్ళిపోతాం మనం. ఎవడు మనల్ని ఏం చేయలేడు. ఈ వశీకరణం అనేది శుద్ధ తప్పు, అది క్రైమ్, నేరం, అక్రమం. గవర్నమెంట్ దృష్టిలో కూడా అది అక్రమం. ఎవరైతే మందు పెడుతున్నారో ఆ వ్యక్తి గురించి మనం యాక్షన్ తీసుకోవచ్చు. అవి వట్టిదే, వేల రూపాయలు వసూలు చేసి దుర్మార్గంగా బతుకుతున్నారు. మీ వశంలోకి తిరిగి రావాలంటే నేను మందు కక్కిస్తాను, తిరిగి యథావిధిగా రావాలంటే నేను ఆ పెట్టిన మందును కక్కిస్తాను. మందు పెట్టారట, వీళ్ళు కక్కిస్తారట. అంటే దేవుడు అటువంటి హానికరమైన చెట్లను దేవుడు పుట్టిస్తాడా? దేవుడు తన వశంలోకి ఆయన మనలను తీసుకున్నాడు. మీకు చూడండి, మీకు కొన్ని వాక్యాలు చూపిస్తాను. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 3వ వాక్యం, ఆయన జనములను ప్రేమించును, ఆయన పరిశుద్ధులందరూ నీ వశమున ఉంతురు, వారు నీ పాదముల యొద్ద సాగిలపడుతురు, నీ యొక్క ఉపదేశమును అంగీకరింతురు. దేవుని పరిశుద్ధుల స్వాధీనంలోకి వచ్చేస్తున్నారు. దేవుని సన్నిధిలోనే వాళ్ళు ఉంటారు. ఎవరి స్వాధీనంలో వాళ్ళు వెళ్ళరు. యోబు గ్రంథం 12వ అధ్యాయం 10వ వాక్యం, జీవరాశుల ప్రాణమును
మనుషులందరి ఆత్మలను ఆయన వశమున ఉన్నవి కదా. అవును, ఈ విశ్వములో ఉన్న జీవరాశుల ప్రాణాలు, మనుషుల ప్రాణాలు ఆయన వశంలో ఉన్నవి. ఎందుకు ఈ చెడు సమాచారం, ఈ చెడు వార్త, మందు పెట్టడం, ఈ వశీకరణ మందును గురించిన సమాచారం ఈ పల్లెటూరులోని ఎందుకు విస్తరించిపోయింది అంటే, ఒకటి నాకు తెలియంగా చదువు లేకపోవడం, చదువుకోకపోవడం. రెండవది ప్రాపకాండ, మందు పెడితే అలా అవుతారు అనేది ప్రచారం చేసుకోవడం, దాన్ని నమ్మడం, దాన్ని ఇచ్చేవారు ఉన్నారని తెలుసుకోవడం, మళ్ళీ మందు పెడితే కక్కిస్తారని తెలుసుకోవడం. విశ్వాసులు పెళ్లి చేసిన తర్వాత తన కుమారునికి ఎక్కువగా భార్యని ప్రేమించిన తప్పే, ఆ అత్తగారింటికి మాటి మాటికి వెళుతున్న తప్పే. వీళ్ళు విశ్వాసులు పైగా అంటే అమితంగా భార్యని ప్రేమిస్తాడు. ఎందుకంటే తల్లిదండ్రులను వదిలిపెట్టేసి నా దగ్గరకు వచ్చింది భార్యగా, మేమిద్దరు భాగస్వాములుగా జీవించాలి కదా అని భర్త తన తల్లిని తండ్రిని విడిచి భార్యను ఎత్తుకుంటాడు. ఇక భార్య వశంలోకి వెళ్ళిపోతాడు, భార్య స్వాధీనంలోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఏమంటారంటే, అంతకుముందు చెల్లిని బాగా చూసుకునేవాడు, తల్లిదండ్రులను బాగా చూసుకునేవాడు, ఇప్పుడు ఆ భార్య వశంలోకి వెళ్ళిపోయాడు, ఆ అత్తమామలోకి వశంలోకి వెళ్ళిపోయాడు. వారి మాటలే, వారి ఊసే, వారి ధ్యాసే, ఇక మన 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 స్వాధీనం లేడు అని ఇటువంటి నిందలు మోపేస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు మందు పెట్టారు. మనం ఎన్ని చెప్పినా నా దగ్గరికి పేపర్లో పెట్టుకొని తీసుకొస్తారు, ఎన్ని చెప్పినా అవే మాటలు, ఎన్ని చెప్పినా అవే మాటలు. నేను మరొక వాక్యం చూపిస్తున్నాను. 31వ కీర్తన 15వ వాక్యం. నా కాలగతులు నీ వశంలో ఉన్నవి, నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షింపము, నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపము. నా కాలగతులు నీ వశములో ఉన్నవి, నా కాలగతులు నీ వశంలో ఉన్నవి. దేవుని వశంలోకి మనం వెళ్ళిపోతున్నాం, ఆయన స్వాధీనంలోకి వెళ్ళిపోతున్నాం. చనిపో కాల పర్యంతం ఆయన స్వాధీనంలోనే ఉంటాం. అందుకోసమే మనకు ప్రార్థన, వాక్యము, దేవుని సన్నిధి, ఆరాధన, ప్రార్థనలు ఇవన్నీ ఆయన స్వాధీనంలో ఉంటేనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మనుషులు మాటలు మనం వింటూ ఉన్నప్పుడు ఈ ప్రచారం ఎక్కువైపోయింది. అవును, గతంలో బాగుండేవాడు మీ అబ్బాయి, ఇప్పుడు ఎంతసేపటికి ఆ భార్యతోనే, ఎంతసేపటికి అత్తమామలతో మాటి మాటికి వాళ్ళతోనే ఉంటున్నాడు. ఇటువంటి మాటల ద్వారా ఈ మరుగు మందు యొక్క ప్రచారం ఎక్కువైపోయింది. దేవుడు అటువంటి చెట్లను ఆయన పుట్టించలేదు. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 8వ వాక్యంలో, గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి అధికారం లేదు, మరణము ఎవరికి వశం కాదు. ఆ మందు పెట్టడం చేత అండి కుమిలి 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 కృషించి కృషించి తినక 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 చచ్చిపోయాడండి. వాళ్ళు అలా పెట్టారండి మందు, చచ్చాడండి. గరాభంగా నేను పెంచుకున్నానండి, వాళ్ళు మందు పెట్టి చంపేశారండి. ఎవరు చెప్పారు మీకు ఈ మరుగు మందు ఉందని, ఇది వశీకరణ చేస్తుందని, ఇతరుల స్వాధీనంలోకి వెళ్ళిపోతారని? ఇది చాలా విషపూరితమైన మాట, ప్రమాదకరమైన మాట. దీనివల్ల కుటుంబాలు పాడైపోయినాయి, మనుషుల మధ్య ఎడబాటు అయిపోయింది, ప్రేమలు చల్లారిపోయినాయి. ఈ మరుగు మందు అనే దాని మీద నమ్మడం ద్వారా సంసారాలు చెదిరిపోయినాయి, స్నేహాలు చెదిరిపోయినాయి. ప్రారంభంలో ఉన్న ఆ మంచితనం
లేదు, మందు పెట్టారండి అని ఆ మాట చెప్పగానే అలాగనా అని ఇక వారితో స్నేహాలు తెగిపోవడం. నేను చెప్తున్నాను ప్రియులారా, అటువంటివి ఏవి కూడా లేవు. ఆయన తన రెక్కలతో మనల్ని కప్పును. ఆయన స్వాధీనంలోకి, దేవుని ఆత్మ వశంలోకి మనం వెళ్ళిపోతాం. దేవుని పిల్లలు దేవుని వశంలో ఉంటారు. ఆ ధ్యాసే ఉండిపోతుంది రేయి మగళ్ళు. అవును, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. రాత్రుల్లో కూడా ఆయన ధ్యాసే, పగటి కాలంలో కూడా ఆయన ధ్యాసే. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము తృష్టగొనుచున్నది, ఆశపడుచున్నది. దేవా ఎప్పుడు నీ సన్నిధికి రావాలని అయ్యా తృష్టగొనుచున్నాను అయ్యా, తపన, ధ్యాస. మరి విశ్వాసులు ఎందుకు ఈ మందు పెట్టాడని మాట్లాడుతున్నారు? మేము కక్కించామని. ఇప్పుడు ఆ పసరు పోస్తారు వాళ్ళు. ఈ తాగయ్యా ఒక గంటలోపు నీకు మోషన్ వస్తుంది. ఆ మోషన్ లో ఈ మరుగు మందు అనేది ఇది నేరము. అనేకులకు ఈ విషయం మనం తెలియచేయాలి. ఎన్నో కుటుంబాలు, సంసారాలు కూలిపోయాయి. భార్యాభర్తలు, నా భార్య నాకు మందు పెట్టిందా, ఇక ఆ భార్యతో తెగదింపులు తెంచుకున్న కాపురాలు ఎన్నో ఉన్నాయి. నా అత్త నాకు మందు పెడతాదా, అవునరా అని ఆ అమ్మ చెప్పినప్పుడు ఆ కుమారుడు, నా అత్త నాకు మందు పెట్టిందా, ఇదో కక్కిచ్చాను, ఇదిగో. అవును, పసరు తాగిస్తారు. గంటలోపు నీకు మోషన్ వస్తుంది, అందులో అయినా గట్టి పదార్థం ఉంటే చూపించు అంటే లోపల ఆ పసరు తాగిన తర్వాత అది కమిలిపోయి ముదురు ఆకులో ఆ రంగు మారుతుంది, పాచి కలర్ లాగా మారిపోతుంది. ఎప్పుడో పెట్టిన మందు నల్లగా ఆ ముదురాకు పచ్చ కనబడుచున్న ఆ మందు అది, వాళ్ళు పెట్టిన మందు అది. ఇప్పుడు ఇచ్చిన పసరు మందు లోపల ముదురుగా మారి ఒక్కోసారి ఇది ఉండగా వస్తుంది, అది గోళీలాగా వస్తుంది. అందులో ఏదో గట్టి పదార్థం తగులుతున్నట్టు తగిలిందా, తీసుకురా, ఇదిగో మాంసంలో పెట్టారు, గారెలో పెట్టారు, పాయాసంలో పెట్టారు, తిను పదార్థాలలో వాళ్ళు పెట్టినట్టు వీళ్ళు కల్పిస్తారు. మందు కక్కిస్తున్నవాడు అలా కల్పిస్తాడు. పెట్టేవాణ్ణి, కక్కిచ్చేవాణ్ణి మనం ఇలా చెప్పాలి, వారు నేరస్తులు. నేరం, అది క్రైమ్, అది దోషం. ఎన్నో కాపురాలు పోయినాయండి ఈ మరుగు మందు వల్ల. ఈ మందు వల్ల అండి ఆ అమ్మాయి మా అబ్బాయి ప్రేమిస్తుంది, మా అబ్బాయికి మందేసి ప్రేమించింది. ఆ అబ్బాయి మా అమ్మాయికి మందు పెట్టి ప్రేమిస్తున్నాడండి. అక్రమ సంబంధాలు. ఈ మరుగు మందు వల్ల వేల రూపాయలు పరస్త్రీ మీద వ్యామోహం పెట్టుకొని మందు తెచ్చి ఆ అమ్మాయికి ఇవ్వడం జరుగుతుంది. మాటలు ఒక దినాన్న వాళ్ళు ఏకమైనప్పుడు ఈ మందు ప్రభావమే అనుకుంటారు, ఆ మందును కక్కించాలంటారు. ఆ మందు ప్రభావం ఎందుకు ఉంటుంది? వ్యభిచారపు తలంపులు, వ్యభిచారపు కార్యాలకు శరీరాన్ని అప్పగిస్తే అది మందు అని అనుకుంటున్నారు. మందు పెట్టారండి. మందు పెట్టి ఆ అమ్మాయి మా అబ్బాయిని స్వాధీనంలో తీసుకుంది. అక్రమ సంబంధాలు ఇలాగ జరుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. అలా మాట్లాడుతూ ఉంటారు, ఆ మందు వల్లే ఇలా జరిగిందండి. అమితంగా భార్యను ప్రేమించిన ఈ తల్లిదండ్రులు విశ్వాసులే, కానీ ఇలా అంటారు, మందు పెట్టిందండి, అందుకనే మా ఊసే లేదండి, మాకు ఏమీ సహాయం లేవండి. ఎన్నో కాపురాలు కూలిపోయాయి ఈ మరుగు మందు వల్ల. మందు పెట్టే ఈ అలవాటు,
ఆచరణ, ఆ యొక్క ప్రాపకాండ ఎక్కువైపోయి మందు పెట్టేవాళ్ళు పలానా చోటున్నారండి, సీక్రెట్గా మనం వెళ్ళాలి, రాత్రులు ఇస్తాడో ఎప్పుడు ఇస్తాడో మనకు తెలియదండి, వాళ్ళు పిలిచినప్పుడు మనం వెళ్ళి సీక్రెట్గా ఎవరి కాన రాకుండా వెళ్ళి తెచ్చుకోవాలి. ఇట్లాగ తెచ్చుకుంటారండి ₹1000 ఇచ్చి. ఎందుకంటే మా ఊర్లో నంబయ్య అని ఉన్నాడు, మేము పెరిగిన ఊర్లో ఇలాగ ఇచ్చే ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడంటే అది అంత ఒట్టిదే అన్నాడు, అందులో ఏమీ లేదు, వీళ్ళు ఎగబడుతున్నారు కనుక మేము ఏదో ఆకిస్తాము, ఆ పొడి ఇస్తాము, పౌడర్ ఇస్తాము, ఆకిస్తాము, 3 రకాలుగా మేము ఇస్తుంటాం, వాళ్ళు వాటిని పట్టుకెళ్తారు, మళ్ళీ కక్కించమని మేము మా దగ్గరకు వచ్చినప్పుడు మేము పసరు ఇస్తాము, అందులో ఏమీ లేదండి, మాకు డబ్బులు మాత్రం ₹1000 వస్తాయి. ఈ ప్రాపకాండ, ఈ విశ్వాసులు అనేవాళ్ళు భ్రష్టులై అవిశ్వాసంతో మందు ఉందండి, మా అబ్బాయికి మందు పెట్టి పాడు చేస్తారండి ఆ అత్త మామలు. అటువంటి అక్రమ స్త్రీ మా ఆయనకి మందు పెట్టి తన విషయంలోకి తీసేసుకుందండి, నా ఊసే లేదండి ఈ భార్య అంటారు. ఈ వాక్యం ఏం చెప్తుంది? నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి. మన జీవితం దేవుని వశంలో ఉన్నాయి, దేవుని వశంలో ఉన్నాయి. దేవుడు తన ఆత్మ స్వాధీనంలోకి మనం ఆకర్షించుకున్నాడు, ఆయన రెక్కలతో మనల్ని కప్పుకున్నాడు, ఆయన చేతుల్లో చెక్కేసుకున్నాడు. ఇక ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? ఎవరి వశంలోకి వెళ్ళిపోతాం? అటువంటి చెట్లు దేవుడు పెడతాడా? కాదు కదా. కాబట్టి మీరు వినండి, స్కిప్ చేయకుండా అనేకులకు ఈ విషయాలన్నీ తెలియచేయండి. ప్రాముఖ్యం ఇది. ఈ మరుగు మందు అనగా వశీకరణ చేసే మందు అనేది లేదు, అదంతా మోసం, అదంతా ప్రజలను మోసగించే కార్యం. పరస్త్రీని నా స్వాధీనం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు ఏదో ఇస్తే ₹1000 ఇచ్చేసి అలా కాదు. అది అలా ఒక వ్యక్తిని అలా వశీకరణ, అటువంటి చెట్టుని దేవుడు పుట్టిస్తాడా? చూడండి, ఆ చెట్టు పేరేంటో వినండి. ఆ చెట్టు ఏం చేస్తారో ఒక సహోదరుడు ఆ వీడియో తయారు చేసి పెట్టాడు. ఆయన చెప్పిన మాటలు కొద్దిగా వినండి, ఎందుకంటే విశ్వాసులైన వారికి నేను ఈ వీడియో చేసి పెడుతున్నాను. విశ్వాసులు కూడా ఈ మందు మీద బాగా నమ్మకం ఉంది, మందు పెట్టారు అంటే నమ్మేస్తున్నారు. కాపురాలు కూలిపోయే మాటలు అవి, సంసారాలు చీలిపోయే మాటలు, ఒకరికొకరు అపార్థం చేసుకునే మాటలు, ఇవన్నీ నమ్మకండి. విశ్వాసంతో దేవుణ్ణి వైపు చూడండి. ప్రభువులో ఉండాలి, మనం ప్రభువుతోనే జీవించాలి. ఇటువంటి తప్పుడు సమాచారాలను మనం ఎక్కువగా చేసి చెప్పకూడదు. మరుగు చేసే మందు లేదు, అది శుద్ధ తప్పు. వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళు అలా చేస్తున్నారు. ఇప్పుడు సహోదరుడు పెట్టిన వీడియో చూడండి. ఇంకా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను అనేకులకు షేర్ చేయండి, అనేకులకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. లైక్ చేయండి. మరో వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి ఈ మొక్కలు. చూసారా, దీన్ని మన సైడ్, మాకంటే మా సైడ్ ఏపీ సైడ్ ఏమో దీన్ని మ్యాగ్నెట్ చెట్టు అంటారు, రైస్కాంత మొక్కల చెట్టు అంటారండి. ఈ కాయల్ని బాగా ముదిరిన తర్వాత సరదాగా పిల్లలు మన డ్రెస్కి వేసి కొట్టుకుంటే అంటుకుంటూ ఉంటాయి కాబట్టి దాంతో ఆడుకుంటూ ఉంటారు అన్నమాట. దీన్ని ఇక్కడ మాకు ఈ తెలంగాణ ప్రాంతంలో, ఇక్కడ మేము ఉండే ప్రాంతంలో దీన్ని ఇది పాసిన చెట్టు ఏదో అంటారు. దీన్ని ఫస్ట్ మనం మొక్కను బీక్కోవాలి, ఏరులతో పాటు తీసుకోవాలంట. భూమిలో ఏరులతో పాటు తీసుకుని దాన్ని మంచిగా నూరి ఒక లేపనంలో తయారు చేయాలంటే ఒక పేస్ట్, ఆయుర్వేదిక్ పేస్ట్ ఎలా ఉంటాయో చూస్తారు కదా మీరు, అలాంటి పేస్ట్లో తయారు చేయాలంటే దీన్ని తీసిన తర్వాత ఇందులో ఇంకొక పవిత్రం ఏంటంటే ఆ పేస్ట్లో మన యొక్క యూరిన్, మూత్రాన్ని పోసి మన లాలాజలం అంటే కొంతమంది కొత్తగా అనిపించవచ్చు. లాలాజలం అంటే ఏం కాదండి, మన అనమాట. మన నోట్లో వస్తూ ఉంటుంది కదా వాటర్, అదే లాలాజలం. ఇంకొకటి వచ్చేసి మన చెమట. అంటే ఇవన్నీ చాలా పవిత్రమైనవి అనమాట వీళ్ళకి, ఈ చేసి వేదవులకి.
ఏంటంటే ఈ మూడాటిని కలిపి ఆ యొక్క లేపనంలో కలిపి మిక్స్ చేసి మనం ఎవరినైతే వశీకరణం చేసుకోవాలనుకుంటున్నాం, ఎవరినైతే మన చుట్టూ తిప్పుకోవాలనుకుంటున్నాం, ఓకే, వాళ్ళకి తినిపించాలన్నమాట. అది అక్కడ యూరిన్ వచ్చేసి మన చెమట, మన లాలాజలం ఇంకో ఈ పవిత్రమైన ఈ చెట్టులో కలిపి మనం వాళ్ళకి తినిపిస్తే వాళ్ళు మనం చుట్టూ కుక్కలా తిరుగుతారంట. అంటే వాడు ఒక్కొక్కడు పెట్టే థంబ్నెయిల్స్ మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. మీకు ఐడియా ఉంటే అర్థమయ్యే ఉంటుంది, తెలిస్తే అర్థం చేసుకుంటారు. ఇది మోసం. ఇదనే కాదు, మీకు ఈ మొక్క కాకపోతే రేపొద్దున మనం ఇది చూడడం వల్ల ఎవరన్నా దీన్ని మానుకున్నారంటే రేపొద్దున ఇంకో పిచ్చి తప్పు ఏదో చూపించి ఇది అంటాడు. అసలు ఈ వశీకరణాలే లేవు, అటువంటి ఏమీ లేవు. ఇంకా